కాలమున ఆన్లైన్లో కలుసుకొని రీతిగా ప్రభు పారిట పాటలు పాడి ప్రార్థన చేసి ఆయన వాక్యాన్ని ధ్యానించే మహాకృప ప్రభుత్వం కనికరించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన వాక్య ధ్యానం నిమిత్తం చదువుకున్న వాక్య భాగంలో ఉండి కొన్ని ఆత్మీయ పాఠాలు ప్రభు మనకు నేర్పించినట్లు నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తానయ్యా. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మల్ని రక్షించుకున్నారు, మీ శుద్ధిగా చేసుకున్నారు. అదే సందర్భంలో ఈ భూలోకంలో మీ కొరకు జీవించే నిమిత్తం మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రతి సదుపాయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభువా, మీరు ఏర్పాటు చేసుకున్న యునైటెడ్ క్రిస్టియన్ యూత్ టీం బట్టి స్తోత్రాలు. మరి ఆ సహవాసం ద్వారా జరుగుతున్న పరిచంతను బట్టి స్తోత్రాలు. మీరు గట్టి పనిపి చేయండి. అనేక ఆత్మల రక్షణ కొరకు, ఆత్మల క్షేమం కొరకు సాధనంగా వాడుకొని మీ నామం కనపరచుకోండి. ప్రభు, ప్రస్తుతం నేను చదువుకున్న లేఖన భాగంలో ఉండి కొన్ని మాటలు మేము ధ్యానించాలని ఆశపెడతా ఉన్నాం. నాతో మాట్లాడము, కనెక్ట్ అయిన ప్రతి సహోదరుడు సహోదరితో మీరు మాట్లాడుతుండగా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎవరు కూడా రిక్తాస్థాలు తప్పకుండా ఉండేటట్లు మీ కృపా సమృద్ధిలోంచి ఒక ఆశీర్వాదాన్ని పొందుటకు సహాయం చేయండి. దీనదాసులను కూడా జ్ఞాపకం చేసుకున్నామని ప్రభా, మీరు మాట్లాడితేనే కానీ మాకు సహాయం దొరకదు. పరికరం చూపించము. సమయాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. మమ్మల్ని దీవించము. మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అయ్యా, మనం చదువుకున్న వాక్యం ప్రత్యేకంగా యోహాను సువార్త ఈ మొదటి అధ్యాయంలో 50 వచనాలు ఉన్నాయి. ఈ వచనాన్నింటిలో కూడాను ప్రత్యేకంగా 7 వ్యక్తుల గురించి ప్రస్తావించబడిందయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు, అలాగే బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఆ నిద్ర శిష్యులు. ఒక శిష్యుడు అపోస్తులైన యోహాను, ఇంకొక శిష్యుడు అపోస్తులైన ఇంద్రియ, అలాగే పేతురు, ఫిలిప్పు, నతనయేలు. 7 వ్యక్తుల గురించి ప్రస్తావించబడింది. ప్రత్యేకంగా యేసు క్రీస్తు ప్రభు ప్రారంభంలో మనం చదువుకున్నప్పుడు ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. మన ప్రభు యేసు క్రీస్తుని గురించిన ఈ యొక్క వచన భాగాల్ని మనం చాలా వాక్య భాగాలు ఉన్నాయి. అవి చదువుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆది యందు వాక్యమై ఉన్న ఆయన దేవుడు, సృష్టికర్త. మరి జీవము ఆయనే, వెలుగు ఆయనే. మరి సృష్టిని మరి నిర్వహించేవాడు కూడా ఆయన కనపడతా ఉన్నాడు. అంటే యేసు క్రీస్తు ప్రభు ఆయన దేవుడు, దేవుని కుమారుడు. అదే సందర్భంలో ఆయన మరి ఈ లోకానికి నరుగా వచ్చాడయ్యా. మన ప్రభుని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చుటలో చాలా ఉద్దేశాలు రాయబడిన గ్రంథస్థం చేయబడ్డాయి. వాటిలో ఒక ఉద్దేశం ఏంటంటే, కనపడని దేవుని తెలియచేయుటకు. అదృశ్య దేవుని స్వరూపి అని కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుకి పేరుంది. అంటే కనపడని దేవుడు, ఆది నుండి ఉన్న దేవుడు, ఆ దేవుడు ఎవరో అనే విషయాన్ని తెలియచేసే నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి నరుడుగా వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ నరుడుగా వచ్చినా సరే, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభులో ఉంది. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు మరి పూర్వీకులు ఏమనేవాడు అంటే 33 అంటే 33 కోట్ల దేవుళ్ళట. ఆ సంఖ్య ఇప్పుడు కొన్ని రెట్లు ఎక్కువైపోయిందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదులే. ఇంటికి ఒక దేవుడు, మనిషికి ఒక దేవుడు. మరి ఇంతమందిలో దేవుడు ఒక్కడు అంటే ఎవరిని అడిగినా సరే, ఎవరితో అన్నా సరే, దేవుడు ఒక్కడంటే నిజమే సార్, నిజమేండి అంటారు. ఇంత మరి ఒక్క దేవుడైతే మనం ఎలాగ తెలుసుకునేది ఇంతమందిలో? ఆ ఆ తెలియబడిని దేవుణ్ణి తెలియజేసే నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరుడుగా వచ్చినాడయ్యా. అంటే యేసుక్రీస్తు ప్రభుకి దేవునికి ఉన్న లక్షణాలు 100కి 100 పాళ్ళు
యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాయి. మరి యేసుక్రీస్తు ప్రభు సర్వసాధారణంగా మనకు తెలిసిన విషయమే. దేవునికి మనకున్న సంబంధం ఏంటంటే తండ్రి బిడ్డల సంబంధం. కానీ ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క మాట ఆజ్ఞ మీరి మరి తినకోండి పండు తిని దేవునికి దూరం అయిపోయినాడో, దేవునికి దూరం అయిపోయాడంటే ఇంకా నిజం చెప్పాలంటే దేవుడు చెప్పాడు గానికి నువ్వు దినదినమున సస్తా ఉంటే మరి భౌతికంగా వెంటనే చనిపోలేదు కానీ ఆత్మీయంగా వెంటనే చనిపోయినాడు. భౌతికంగా చాలా సంవత్సరాలు బ్రతికినట్లే. మరి ఆదాములో పోగొట్టుకున్న ఆ జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువులో తిరిగి పొందే నిమిత్తము. అంటే మనము ప్రతి వ్యక్తి కూడాను మరి జన్మించినంటే తల్లి గర్భంలోనే అతడు పాపంతో జన్మించినాడు. అంటే ఇలాగా పాపముల చేత అపరాధాల చేత చనిపోయి నరకానికి తగిన మనల్ని రక్షించే నిమిత్తము ఆయన నరుడుగా ఈ భూలోకానికి వచ్చినాడు. మరోసారి చెప్తున్నానయ్యా, ఆయన దేవుడు, దేవుని కుమారుడు. అదే సందర్భంలో మనిషి కుమారుడు కూడాను. మానవులైన మనల్ని మరి దేవుని పిల్లలుగా తిరిగి నిమిత్తం దేవుని పిల్లలుగా నిమిత్తము ఆయన మరి దేవునికి ఉండవలసిన లక్షణాలు 100% యేసుక్రీస్తు ప్రభువులోనే ఉన్నాయి. ఏ వ్యక్తి కూడా అనేక మంది వచ్చారు. ఎవరు కూడాను ఒక్కరు కూడాను మరి అలాగా అంత పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి లేనే లేడు. రెండవది యేసయ్య తప్ప ఎవరు కూడా మానవాళి కొరకు ప్రాణం పెట్టినోళ్ళు లేరు. మూడవది ప్రాణాన్ని జయించి తిరిగి సజీవుగా లేచినోళ్ళు లేనే లేరయ్యా. కనుక దేవుడు ఒక్కడే. ఆయన ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడైండు కూడా నరుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. అందుకని ఆయనకి దేవుని కుమారుడు అని పేరు. అదే సందర్భంలో మనిషి కుమారుడు అని కూడా పేరు. కనుక మనల్ని తిరిగి దేవుని యొక్క సంతానముగా చేసే నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు మానవుడుగా జన్మించాడయ్యా. 12వ వచనం విషయం చూస్తాం. తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికి అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన్ను ఎందరైతే అంగీకరించారో మరి మనము యేసు ప్రభు నమ్మినప్పుడు యేసు ప్రభు యొక్క విడలము అనే దానికి అనేకమైన మరి బాహ్యమైన రుజువులు మన జీవితం మనకు కనపడతాయి. వాటన్నిటికంటే శ్రేష్టమైన రుజువు, కల్తీ లేని రుజువు ఏంటంటే దేని వాక్యం అన్నయ్య. ఈ 12వ వచనం ప్రకారము నమ్మిన మనమందరం దేవుని యొక్క పిల్లలము. దేవుని పిల్లలయ్యే అధికారాన్ని మనకి అనుగ్రహించాడు. దేవుని పిల్లలు చేసుకున్నాడు. అదే సందర్భంలో మనము రక్షణ పొందిన మనము అంటే ఆదాములో పోగొట్టుకున్న ఆ మహిమను తిరిగి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం వల్ల పొందినాము. ఆ మహిమలో మనం ఎదిగి 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 వర్ధిల్లి యేసుక్రీస్తు ప్రభు ఎంత మహిమలో ఉన్నాడో ఆ మహిమలోకి మనం రావాలని దేవుని యొక్క సంకల్పము. ఈ సందర్భంలో 14వ వచనం కూడా చదువుతాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే మనము ఆయన మహిమను కనుగొంటిమి. అలాగే 16వ వచనం కూడా చూస్తాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరమును కృప వెంబడి కృపని పొందితిమి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబంటే మరొకసారి మాట చెప్తానయ్యా. ఆదాములో పోగొట్టుకున్న ఆ మహిమను యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచటం వలన తిరిగి పొందినాము. ఆ మహిమలో ఎదిగి ఎదిగి వర్ధిల్లి యేసుక్రీస్తు ప్రభులో అంటే ఈ యొక్క భూలోకములో మనం జీవించే దినాల్లో మనము ఇలాగా ఎదిగి వర్ధిల్లి యేసుక్రీస్తు ప్రభుతో కూడా సమానమైన మహిమలోకి మనం రావాలని దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం. నిజమేలే. మరి భూలోకంలో జీవించిన దినాల్లో
ఆ స్థానానికి మనం రాలేము. అదే సందర్భంలో వెయ్యేండ్ల పరిపాలనలో కూడా మన అంతస్తులో వ్యత్యాసం ఉంటుందయ్యో! యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన సింహాసనం కూర్చొని రాజ్యం వెళ్తాడో, ఆయనతో కూడా ప్రభువునందు విశ్వాసించిన మనము, రక్షణ పొందిన మనము, ఆయనతో కూడా రాజులుగా ఉండబోతా ఉన్నాము. మన రాజరికము దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఒక మాటలో చెప్తాను. మరి ఎంత మహిమలోకి మనం ఎదిగినామో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక సహోదరుడు 10 పట్టణాల మీద అధికారిగా ఉంటాడు. ఇంకొక సహోదరుడు 5 పట్టణాల మీద. ఈ రీతిగా మనము ఎంత మహిమలోకి వర్ధిల్లేమో ఆ స్థానంలో ఉంటాం. అంటే వెయ్యేండ్ల పరిపాలన కూడా మనకు మనకును యేసుక్రీస్తు ప్రభుతో కూడా సమానమైన మహిమలో వ్యత్యాసం మనకు కనపడతా ఉంది. అయితే నిత్యత్వంలో కృత భూమి, కృత ఆకాశంలో యేసుక్రీస్తు ప్రభు ఎంత మహిమలో ఉంటాడో, అంత మహిమలో ఉంటాం. అందుకనే మన ప్రభుని యేసుక్రీస్తు మనల్ని సహోదరులు అంటకు ఆయన సిగ్గుపడడు అని రాయబడిందయ్యా. చూడండి. ఎంత గొప్ప ధన్యతో యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచిన మనకు అంత గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించినాడయ్యా. అంటే రేపు నిత్యత్వంలో యేసుక్రీస్తు ప్రభువుకి ఎంత పాలిభాగం ఉంటుందో, మనం కూడా ఆయనతో కూడా సమానమైన పాలిభాగం ఉంటా ఉంది. ఇంత గొప్ప సంకల్పము మన ప్రభువైన యేసుక్రీస్తు మన తండ్రి అయిన దేవుడు మన పట్ల కలిగి ఉంటా ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో మరి బాప్తిసం ఇచ్చే యోహాను మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి ఇలాగ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. 29వ వచనంలో, మరునాడు యోహాను తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును మోసుకుపోయినంటే లోక పాపం అంటే సరే ఈ మాట కూడా అంటున్నాయ్యా. పాపము, పాపములు అనే దానికి వ్యత్యాసం ఉందయ్యో. పాపము అంటే మరి ఆరిజిన్ అని చెప్పాలా. పాపము సంక్రమించిందిగా ఆదాము దేవునికి మాట ఒక 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 ఆజ్ఞ ఆయన మాట మీరినప్పుడు. అంటే లోక పాపము ఆ ఆరిజిన్ అంటే మూలం పాపానికి మూలమైన మూలముని మరి తీసివేసే నిమిత్తం ఆహ్, ప పాప క్షమాపణ కలుగజేసే నిమిత్తము మన ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అవును. మన ప్రభువైన యేసుక్రీస్తు లోక పాపములను మోసుకొని పోవు దేని గొర్రెపిల్ల ఈ లోకానికొచ్చాడు. పాపమంతటిని లోకము పాపం అందరూ లేకుండా మనందరి పాపాల్ని ఆయన మీద మోపి ఆయన్ని వధించినాడు. లోక పాపం అంటే కేవలం క్రైస్తవ పాపాలే కాదయ్యో! ప్రపంచంలో ఉండే ప్రజలందరి పాపాల కొరకు. వారు క్రైస్తవేతరులో, యూదు గ్రీకు దేశస్థులో, ప్రపంచంలో ఉండే ప్రజలందరి యొక్క పాపాల్ని యేసుక్రీస్తు ప్రభు శిలువలో మోసుకొని పోయి, ఆయన శిక్ష అనుభవించి, మానవాళికి శిక్ష లేకుండా చేసినాడు. చేస్తాడు కాదు, చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే, వడ్డించిన భోజనం తిన్నంత సులభమయ్యా. వారెవరైనా సరే క్రైస్తవేతరులో సర్వసాధారణ నేను ఇట్లంటా ఉంటాను. ఒకవేళ ఆ అబ్బాయి మరి క్రైస్తవ కుటుంబంలో పుట్టినాడు. విశ్వాస కుటుంబంలో పుట్టినాడు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పితరులు మరి పాద్రీలు, బిషపులుగా పనిచేసినారు. అయినా సరే ఆటోమేటిక్‌గా అతను దేవుని బిడ్డ కాడయ్యో! ఏ దినమైతే అతడు సృష్టిస్తాడో ఏమని సృష్టించాలి? ఒకే ఒక మాట. నేను చేసిన పాపాన్ని బట్టి అగ్నిగంధకాలతో మండే గుండంలో నిరంతరం యాతన పడుతా ఉండవలసిన వాడిని. అయితే నాకు బదులుగా యేసయ్య శిక్ష పొంది, నాకు కూడా శిక్ష లేకుండా చేసినాడని నమ్మిన దినాన అతను రక్షణ పొందుతాడు. ఇది వ్యక్తిగతమైన విషయం. లోకంతటి పాపాలను యేసుక్రీస్తు ప్రభువు మోసుకొని పోయి శిక్ష అనిపించి, మానవాళికి శిక్ష లేకుండా చేసినాడో అయితే వ్యక్తిగతంగా నమ్మాల్సిందే. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. అయ్యా! సరే.
మరి వేరే మత గ్రంథాల్లో కూడా యేసయ్యని గూర్చిన సత్యాలు గ్రంథస్థం చేయబడినాయి. కానీ ఆ సత్యం కాస్త దూరం పోయినంతో డొంకదాన్ని తిప్పేసిపడున్నాయో. ఎందుకంటున్నానంటే పోనీ 1, 2 విషయాలు చెప్తాను. హిందువులకంటే ఒక వాళ్ళ దాంట్లోనంటే గ్రంథస్థం చేయబడిందంట. సరే. నా విషయం కూడా చెప్తాను. హైదరాబాద్ నుంచి ట్రాన్స్‌ఫర్‌లో చెన్నైకెళ్ళా. మా ఆఫీస్‌లో ఇద్దరు ముస్లింలు ఆహ్, క చాలా భక్తి కలిగిన ముస్లింలు. వాళ్ళు నా దగ్గరకొచ్చి, "సార్ నువ్వు హిందువుడిగా ఉండి యేసు ప్రభు క్రైస్తవుడని విన్నాము. అయితే అంతకంటే గొప్ప విషయాలు మీరు తెలుసుకోవాలి సార్" అని చెప్పి ఖురాన్ ఇంగ్లీష్‌లో కొన్ని నాకిచ్చిరయ్యో. చదవమని చదవలేదులే. అయితే వారితో ఒక మరి సరే. ఆహ్, అక్కడ అంత్య సందర్భంలో మరి వాడికి ఆ మాట వస్తున్నప్పుడు చెప్తానులే. అయ్యా! నాకు మీ ఖురాన్ గురించి నాకేం తెలీదు గానీ, ఒకటి మాత్రం నాకు తెలుసు. నేనెందుకు బైబిల్ నమ్ముతున్నానంటే, 100కి 100 నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు గురించి బైబిల్ బోధిస్తా ఉంది. 100కి 100 నీతిమంతుడైన యేసు ప్రభు యొక్క బోధలున్నాయ్యా. అందుకు నేను బైబిల్ నమ్ముతున్నానని చెప్పాను. సరే నేను విజయవాడలో ఉన్నప్పుడు బక్రీద్ పండుగొచ్చింది. నేను ఆఫీస్‌కెళ్ళా. సెలవులు గూడా ఉంటే ఆఫీస్‌కి పోవాల్సిన పనే ఉంది. సరే మాకు వాచ్‌మ్యాన్ ఒకాయన్నాడు అజీమ్ అని. ఆయన వచ్చాడు. అజీమ్ లోపలికి రా అని వచ్చినాడు. కూర్చోంటే కూర్చుంటాడా? కూర్చోడుగా. సరే లేదయ్యా ఇప్పుడు ఆఫీస్ కదా! మనము మరి స్నేహితులం గదా! కూర్చోంటే కూర్చున్నాడు. ఏంటయ్యా ఈ బక్రీద్ పండుగ విశేషం అంటే, ఆయన చెప్పిన ఒక 2, 3 మాటల్లో. ఏమన్నాడంటే, సార్ మేము వధించే ఈ గొర్రెపిల్ల రేపు అంటే చనిపోయిన తర్వాత దేవుడు కరుణిస్తే ఈ గొర్రెపిల్ల మమ్మల్ని నరకం నుంచి స్వర్గంలోనికి దాటిస్తాది. ఆహా! ఆ మాట వింటానే యేసయ్య చెప్పిన అంటే యేసయ్య బోధ నాకు జ్ఞాపకం ఆ మాటకు నాకు ఆ జ్ఞాపకొచ్చింది. ఏంటి యేసయ్య నమ్మితే జరిగే విషయం ఏంటి? ఏ దినమైతే యేసయ్యనందు విశ్వాసం ఉంచుతామో ఆ దినాన ఆ గొర్రెపిల్ల మనల్ని నరకంలోంచి స్వర్గంలోకి దాటిచ్చి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేస్తాది. అక్కడేం రాయబడి ఉంది? ఇదే సత్యము. అయితే కాస్త దొంగ దారి పట్టించుంది. ఏమంట? రేపు అంటే చనిపోయిన తర్వాత అది కూడా దేవుడు కరుణిస్తే. మరి ఇక్కడున్న సత్యం ఏంటి? నేను అజయ్ చెప్పిన విషయం కూడా ఇదే. అజయము అయ్యా! ఇది సత్యం. ఏంటి నిజం చెప్పాలంటే రేపు దేవుడు కరుణించడం కాదు. దేవుడు కరుణించినాడు. దేవుడు కరుణించి తన అద్వితీయ కుమారుడిని ఒకే ఒక కుమారుడిని ఈ లోకానికి పంపి మనందరి పాపాలను ఆయన మీద మోపి ఆయన వధించినాడు. ఇది నమ్మితే ఈ క్షణమే మనము నరకం నుంచి దేవుని రాజ్యానికి మరి తీసుకోపోబడతాము. రేపు కాదు, చనిపోయిన తర్వాత కాదు. ఈ లోకంలోని. అర్థమైందిగా? కనుక యేసుక్రీస్తు ప్రభు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సరే. ఈ తర్వాత విషయాన్ని చూసినట్లయితే మరి రెండవసారి అంటున్నాడు ఈయన ఎవరు? 36వ వచనంలో. మరునాడు మరలా యోహాను అతని శిష్యులిద్దరును నిల్చుండగా, ఇదిగో వెళ్ళుచున్న ఇదిగో అతడు నడుస్తున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ రెండో విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేసిన తర్వాత యోహాను, అంద్రె భక్తుడు. యోహాను తన సహోదరుడైన యాకోబుతో మరి యేసు ప్రభువు గురించి సత్యం చెప్పినాడని మనకు గ్రంథస్థం చేయబడలేదు. కానీ తర్వాత లూకా సువార్త 5వ అధ్యాయం మనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు యాకోబును, యోహాను కూడా నన్ను వెంబడించండి పిలిచిన సందర్భం రాయబడి ఉందిలే. ఇక్కడ యోహాను సారీ అంద్రెయ తన సహోదరుడన్న పేతురుని పిలిచి, "ఇదిగో నేను మెస్సియాను కనుగొన్నాం. రా చూద్దువు" అని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడయ్యా. కనుక రక్షణ పొందిన మన యొక్క బాధ్యత ఏంటంటే, రక్షణ లేని వారిని ప్రత్యేకంగా మొట్టమొదటగా మన ఇంటి వారిని
మన యంద్రి ఎలాగైతే తన సహోదరుడైన పేతురుని ప్రభు దగ్గరికి తీసుకొచ్చినాడో, అట్లాగా వారిని ప్రభు దగ్గర నడిపించి రక్షణ భాగ్యం పొందేటట్లు చేయాల్సిన బాధ్యత, భారము ఇంకో మాట చెప్పాలంటే ఆ ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడయ్యా అంద్రియ. అట్లాగే పిలుపుని ప్రభు క పిలుపుతో ప్రభు మాట్లాడాడు. పిలుపు తన ఊరివాడైన నతనయేలుతో కూడా తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. "అయ్యా ఇదిగో లేఖనాల ప్రకారం చెప్పబడిన ఆ రాజు మెస్సియా మరి ఈయన అవునో కాదో చూద్దురుని" అన్నాడు. ఇట్లాగో మనము రక్షణ లేని వారు చాలా మంది ఉంటా ఉన్నారు. మన కుటుంబస్తులు, మన బంధువులు, మన రక్త సంబంధీకులు, మన ఇరుగు పొరుగు వారు, మన గ్రామస్తులు, అబ్బో! మన జిల్లా, రాష్ట్రం, ప్రపంచం అంతటా ఎంతో మంది యేసయ్యని ఇంకా రక్షకుడుగా ఎరగని జనాంగం ఎంతో మంది ఉన్నారయ్యా. వాళ్ళందరికీ మనము వారిని మన ప్రభువైన యేసుక్రీస్తుని వారికి బోధించవలసిన అవసరం ఉంటా ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే సాక్ష్య జీవితం. సాక్ష్య జీవితం అంటే నేను సర్వసాధారణంగా అంటా ఉంటాను. ఒరిజినల్ భాషలో వాడబడిన పదం ఏంటంటే మార్టియర్. ఒకటేంటంటే మన నోటి ద్వారా సాక్ష్యం చెప్తున్నాం. అయ్యా! యేసయ్యని ఎరక్కముందు ఇలాంటి చెడ్డ జీవితాన్ని జీవిస్తా ఉంటిని. యేసయ్యని నమ్మిన తర్వాత నా జీవితం మారిపోయింది. రెండవది మనం మారిన జీవితాన్ని మన చుట్టుప్రక్కల వారు లేకుంటే మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో ఎవరితో అయితే మనం పరిచయం కలిగి ఉంటా ఉన్నామో వాళ్ళు చూసి, అబ్బో! ఇంతకుముందు ఇలాంటి పరిస్థితులుండే ఈ వ్యక్తి ఇట్లా మారిపోయాడా? అని మన మారిన జీవితం వారికి సాక్షిగా ఉంటా ఉంది. కనుక ఈ ఆఖరా దినాల్లో ఉంటున్నాం మనము. అంటే ఆఖరా దినాలంటే ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. ఈ దినాల్లో మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే నిజమే ఇందాక మనం అనుకున్నట్టు యేసందు విశ్వాసం ఉంచినమా, పరిశుద్ధతలో, నీతిలో, భక్తిలో, మహిమలో ఎదిగి ఎదిగి వర్ధిల్లాలి. రెండవ బాధ్యత ఏంటంటే రక్షణ లేని వారిని అనేకుల్ని మనము ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. దానికేం చేయాలి? ప్రార్థన చేయాల. అదే సందర్భంలో మరి నిజమే సర్వసాధారణంగా అంటా ఉంటాను. ఎవరైతే ప్రార్థన చేస్తారో పని భారం కూడా ఆ పనిని నెరవేర్చే ఆ భారం వారి మీదే మోపుతాడు. అది కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు వేరే వాళ్ళని పంపి ఆ కార్యాన్ని మరి రక్షణ కార్యం జరుగుతది. ఏది ఏమైతేనేమి ఆ వ్యక్తి రక్షణ పొందినప్పుడు వచ్చే బహుమానము మన భాగాన్ని మన అకౌంట్‌లో ఆయనేసేస్తాడు. ఏయ కనుక ఇట్లాగా మరి రెండవ బాధ్యత ప్రత్యేకంగా ఈ ఆఖరా దినాల్లో ఉంటా ఉన్నాం మనం. ఆఖరా దినాలు అంటే లోకంలో జరిగే సంభవాలు మనకు ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే ఇంతకుముందు భక్తులు యేసుక్రీస్తు ప్రభు మరి రాకడ కొరకైన సూచనలన్నీ జరిగిపోయాయి. ఈరోజో, రేపు అనేవాళ్ళు. నేను ఒక 1973లో విజయవాడలో ఉన్నప్పుడు మరి ఒక భక్తుడు ప్రసంగం చేస్తా ఉంటే విన్నా నేను. మరి ఇప్పుడైతే అట్లా గాదు. ఈ మాట్లాడే సందర్భంలోనూ ఈ రాత్రికే యేసయ్య రావచ్చు అన్నట్లుగా మరి సంభవాలు జరుగుతా ఉన్నాయ్యా. అందుకు నిజం చెప్పాలంటే అబ్బో! డిసెంబర్ ప్రారంభం నుండి కూడాను పోనీలే మన ఆంధ్రప్రదేశ్‌నే చూసుకున్నాం. ప్రత్యేకంగా పలు ప్రాంతాల్లో సువార్త దండయాత్రలు, మరి మరి మహాసభలు, తర్వాత సహోదరుల మధ్య కూడికలు, యవనస్తుల మధ్య కూడికలు, వీబీఎస్, సండే స్కూలు ఎంత గంభీరంగా జరుగుతా ఉన్నాయంటే అబ్బో! అంత గంభీరంగా జరుగుతా ఉన్నాయ్యా. కారణం ఏంటి? యేసయ్య రాక ఆలస్యం చేస్తున్నాడంటే ఒక కారణం ఏంటంటే, రక్షణ పొందవలసిన వారు చాలా మంది ఉన్నారు కనుక, ఎవరు కూడా నశించి నరకానికి పోవుట ఆయనకిష్టం లేదు కనుక, ఆయన రాకడ ఆలస్యం అవుతుందయ్యా. కనుక అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఎంత గంభీరంగా ఇప్పుడు ఆన్‌లైన్‌లోను మరి కూడా మరి మనం వాక్యాన్ని వింటా ఉన్నాంగా. కనుక సందర్భం సరే ఈ మాట కూడా నాకు జ్ఞాపకం వస్తుంది గనుక, ఈ మాట కూడా చెప్తాను. మరి ఈ దినాల్లో ప్రసంగాలు ఎంత గంభీరంగా జరుగుతున్నాయంటే అంత గంభీరంగా జరుగుతా ఉన్నాయి. ఎంతసేపటికి విశ్వాసుల యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నారు కానీ, ఆత్మరక్షణ కొరకైన విషయం కూడా చెప్పలయో.
ఆత్మల రక్షణ కొరకు ఎన్నో మంది ఆత్మ రక్షణ పనిలోకి తీసుకురావాలని ప్రభుత్వ ఉద్దేశం. సరే, ఈ ఈ మనం చదువుకున్న వాక్య భాగంలో నేను రెండు మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. కానీ ఒకటి మాత్రమే చెప్పేసి నేను ముగిస్తానులే. రెండోది ఏంటంటే 36 వచనంలో యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే తన శిష్యులకు ప్రభువుని గురించి ఏమని చెప్తున్నాడంటే, మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిల్చుండగా అతడు నడుస్తున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. చూడండి అయ్యా, అక్కడ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇక్కడేమో దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. మరి ఎందుకట్లాగా? పరిశుద్ధాత్మ దేవుడు అదే మాటను ఇక్కడ కూడా గ్రంథస్థం చేసి ఉండొచ్చుగా. ఇక్కడ కూడా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అనొచ్చుగా. ఇందాకనే మనం అనుకున్నాం. లోకమంతటి పాపాన్ని ఆయన మోసుకొని పోయాడు. కానీ ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళే రక్షణ పొందుతారు. ఆదాము మొదలుపెట్టుకొని మరి రేపు ఆఖరి దినం వరకు ఎవరైతే ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరి యొక్క పాప క్షమాపణ నిమిత్తము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యుక్త కాలమున దేవుని గురి పిల్లగా ఆయన వధింపబడ్డాడు అని చనిపోయి సమాధి చేయబడి తిరిగి తెచ్చిపేశాడు. ఇప్పుడు ఈ బాప్తిసం ఇచ్చే యోహాను ఎందుకు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గురి పిల్ల అంటాం లేదంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటే లోక పాపాలను పోయినాడు నిజమే. అయితే నా పాపాన్ని, నీ పాపాన్ని కూడా బాబు అన్నట్లుగా కదయ్యా. ఇలాగా మనము యేసు క్రీస్తు ప్రభువుని కూర్చున్న మరి ఈ యొక్క సువార్త మరి సమయం అనకుండా, అసమయం అనకుండా అన్ని సందర్భాల్లో బోధించవలసిన వారుగా ఉంటా ఉన్నాము. ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని మరి రెండో విషయం కూడా నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. కానీ అది కాస్త సమయం తీసుకుంటుంది కనుక ఆ విషయాన్ని మరి ఒకవేళ ప్రభుచితమైతే మరి ఇంకోసారి మాట్లాడుకున్నాములే. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని మనము ఈ ఆరాధనాల్లో ఉంటున్న మనము ప్రత్యేకంగా మన గమనంలో ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము నీతిలోను, భక్తిలోను, పరిశుద్ధతలో మనము ఎదిగి వర్ధిల్లాలి. ప్రత్యేకంగా యాకోబు భక్తుడు ఎంత ఖచ్చితంగా తన యొక్క పత్రికలో రాసినాడంటే, చాలా ఖచ్చితంగా రాసినాడు. ఏమంటున్నాడు? విశ్వాసం ద్వారా రక్షణ కాదంటం లేదు బాబు. అదే సందర్భంలో క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే అట్లాగో రక్షణ పొందిన మనము పరిశుద్ధతలో ఎదిగి వర్ధిల్లాలి. రెండవ కార్యం ఏంటంటే సమయం అనకుండా, అసమయం అనకుండా సువార్త ప్రకటన చేయవలసిన వారుగా ఉంటా ఉన్నాం. ప్రత్యేకంగా విశ్వాస కుటుంబాల్లో, ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో భార్య రక్షణ పొందిన కానీ భర్త రక్షణ పొందలేదయ్యా. భార్యాభర్తలు రక్షణ పొందారు కానీ వాళ్ళ పిల్లలు రక్షణ పొందల. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాము. హైదరాబాద్ లో కుటుంబం మేము చాలా మరి ఇరుకుతాం. ఆ అమ్మాయి రక్షణ పొందింది. ఆయన ఒకడికి ఒకే ఒక కుమారుడు. ఇప్పుడు 25, 26 సంవత్సరాల వయసు ఉంది. ఉద్యోగం కూడా చేస్తా ఉన్నాడు. ఇంకా వాడు ప్రభువుని విశ్వాసం ఉంచలేదయ్యా. ఎంత విచారకరమైన విషయమో. కనుక అలాగా వారి కొరకు భారంతో మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉంటా ఉన్నాము. విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని మరి ఈ ముందున్న దినాల్లో ప్రస్తుతం జరిగే సంభవాలు కదా, ఉక్రెయిన్ యుద్ధాన్ని, గాజా యుద్ధం, మరి మణిపూర్ లాంటి ప్రదేశాలు జరిగే ఆ దుర్ఘటన సంభవాలు, ఇవన్నీ కూడా యేసయ్య రాకడ చాలా సమీపంగా ఉందని మనకు బోధ చేయబడుతుంది కనుక ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ఆ రీతిగా ప్రభు కొరకు ఈ మిగిలిన ఈ కొంచెం జీవితాన్ని ఉపయోగించుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఈ మధ్య మాట్లాడుతూ ఉంటే ఒక అమ్మ టీచర్ ఆమె దాదాపు గంటన్నర బస్సులో ప్రయాణించుకోవాలంటే స్కూల్కి. ఆమె చెప్తుంది, అంకుల్ నేను మరి బస్సులో కూడా బైబిల్ చదువుకుంటాను. ఏమి? ఎందుకంటే ఇది చదువుతుంటే ప్రక్కన వాళ్ళు చూస్తున్నారుగా. ఈ అమ్మ క్రైస్తవురాలు. మరి అట్లాగా యేసు క్రీస్తు యొక్క సువార్త అన్ని సందర్భాల్లో మనము
ప్రకటన చేయవలసిన వారిగా ఉంటా ఉన్నాము. విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆ రీతిగా ముందుకు సాగిపోయినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. అయ్యా, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి ప్రభు నామమున వందనాలు చెప్తున్నాను. అవును, నిజమే. మీ పరిచర్య కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాము. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఈ రీతిగా మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోవాలని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన, నిజం చెప్పాలంటే ఈ రోజు పీటర్ అయ్య కదా మాట్లాడాల్సిందే. ఆయన నాకు అవకాశం ఇచ్చిన ఆయనకు కూడా ఆ, నా థ్యాంక్స్ చెప్తా ఉంటున్నాను. అయ్యా, అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, ఇప్పటి వరకు తండ్రి నాన్న ఎంతో మంది నాన్న ఈ సమయమును చూడలేక గతించి ఉండగా మమ్మల్ని అయితే నాన్న సజీవుల లెక్కలో ఉంచి ప్రభా నాన్న మీ వాక్యమును నాన్న మీ మాటలు వినుటకు నాన్న మా అందరికీ నాన్న అవకాశమును నాన్న సహాయాన్ని దయచేసినందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా నాన్న. మీ ప్రియ కుమారుడు తండ్రి నాన్న, మీ బిడ్డ నాన్న మాతో మాట్లాడిన రీతిని బట్టి తండ్రి నాన్న మీరే మాతో చెప్పుచున్న విధముగా మేము విని ఉండగా ప్రభా నాన్న, దేవా మమ్మల్ని అందరిని మీరు దీవించండి ప్రభా నాన్న. అవును తండ్రి నాన్న, మీరు నాన్న లోక పాపములు మోసుకొని పోవు నాన్న దేవుని గొర్రె పిల్లవైన నా తండ్రి నాన్న, మీరు గొప్ప తండ్రి నాన్న. మా కొరకు తండ్రి నాన్న ఎంతో గొప్ప పని చేసి ఉండగా ప్రభా నాన్న మేము నాన్న ప్రతి ఒక్కరు తండ్రి నాన్న దీన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా నాన్న దేవా మీరు మా కొరకు నాన్న మరణించి ఉండగా ప్రభా నాన్న దేవా నాన్న ప్రతి ఒక్క వ్యక్తి తండ్రి నాన్న తమ హృదయాలను నాన్న మార్చుకొనుటకు నాన్న నిజముగా మార్చుకొని ప్రభా నాన్న అనేక మందికి తండ్రి నాన్న నీ సువార్తను ప్రకటించుటకు సహాయాన్ని దయచేయండి ప్రభా నాన్న. క్రియలు లేని విశ్వాసం వ్రతమని నాన్న మీ భక్తులు చెప్పి ఉండగా ప్రభా నాన్న దేవా నాన్న దేవా మా ప్రవర్తన మేము జాగ్రత్తగా చూసుకొని ప్రభా నాన్న అనేక మందిలో ప్రభా నాన్న అన్ని జనుల మధ్య నీ నామము నాన్న దూషింపబడకుండా ప్రభా నాన్న దేవా క్రియారూపకంలో ప్రభా నాన్న మా ప్రవర్తన విషయంలోను పనులలోను చూపులలోను మాటలలోను ప్రతి ఒక్క విషయంలో ప్రభా నాన్న దేవా మీరు నాన్న క్రీస్తు బిడ్డలని నాన్న మేము నిరూపించుకొనుటకు తండ్రి నాన్న మా కుటుంబాలను నాన్న రక్షింపబడుటకు సహాయాన్ని దయచేయండి ప్రభా నాన్న. దేవా నాన్న కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని నాన్న రక్షణ మార్గంలో నడిపించే ధన్యతను నాన్న సామర్థ్యమును శక్తిని మా అందరికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా నాన్న. దేవా నాన్న దేవా రాకడ సమయంలో ప్రభా నాన్న అనేకమైన సూచనలు జరుగుచుండగా ప్రభా నాన్న రాజ్యం మీదకి రాజ్యం లేచును, ప్రజల మీదకి ప్రజలు లేచును తండ్రి నాన్న. కుటుంబంలో నాన్న ప్రేమలు చల్లారిపోవునని నాన్న మీరు నాన్న ముందుగానే ప్రకటించున్నారు ప్రభా నాన్న. దేవా మొదటిగా నాన్న ప్రతి ఒక్కరు ప్రభా నాన్న తమ కుటుంబాలను కట్టుకొని ప్రభా నాన్న దేవా అనేకమైన ప్రజలను ప్రభా నాన్న దేవా నాన్న అందరూ నీ బిడ్డలే అని నాన్న మీరు చెప్పుచున్నారు ప్రభా నాన్న. వారందరినీ రక్షణ మార్గంలో నడిపించడానికి కావాల్సిన దేవా నాన్న దేవ భక్తి మార్గంలో నాన్న మేము నడుచుటకు నాన్న విశ్వాసంలో నడుచుటకు తండ్రి నాన్న క్రియలు నాన్న మంచిగా నడుచుటకు మాకు సహాయాన్ని దయచేయమని కోరుకుంటున్నాను దేవా నాన్న. మీ వాక్యాన్ని మాకు ప్రకటించిన నాన్న శాంసన్ అయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా నాన్న. దేవా నాన్న దేవ ఈ వయసులో కూడా నాన్న వారు ఎంతో నాన్న ఆసక్తితో తండ్రి నాన్న మా అందరికీ నాన్న మీ వాక్యం వినిపించండి నాన్న. వారికి మంచి ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభా నాన్న. వారి కుటుంబ బిడ్డలను నాన్న కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి నాన్న బంధుమిత్రులను మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా నాన్న. ముఖ్యంగా ప్రభా నాన్న మా టీంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ఆశీర్వదించినాన దేవా నీ సువార్తను ఇంకను ప్రకటించుటకు కావలసిన నాన్న దేవ కావలసిన సహాయ సహకారం మా అందరికీ అందించమని కోరుకొంచు తండ్రి. మీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్.